మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు పూజనీయులు రేవంత్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ గారు, రాజనరసింహ గారు, శ్రీహరి గారు, మన నాగర్ కర్నూలు పార్లమెంటుకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మహబూబ్ నగర్ పార్లమెంటుకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి గద్వాల అభ్యర్థి సరితమ్మ గారు, ఉబేదుల్లా కొత్తాల్ గారు, ఇంకా వేదికలు అలంకరించినటువంటి జగదీశ్వరరావు గారు, బెల్లయ్య నాయక్ గారు, వీరితో పాటు మన ముందు వేదిక ముందు కూర్చున్నటువంటి సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మీటింగ్ చూస్తే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు, మన కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ ని ఇనాగ్రేట్ చేస్తున్నారనేటటువంటి ఆలోచనతో సంతోషంతో అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావటం జరిగింది. ఈ సందర్భంగా ఇది సముచితమైన సమయమని నేను అనుకుంటున్నాను. ఇవాళ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒట్టి ముఖ్యమంత్రే కాదు, భవిష్యత్తుకి బంగారు బాటలేసేటటువంటి ముఖ్యమంత్రిగా మన ముందుకు వచ్చారనే సంగతి మీ అందరికీ తెలుసు. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది 25 ఎకరాల్లో 2600 మంది విద్యార్థులు, ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచ స్థాయి విద్య, ప్రపంచ స్థాయి ఆహారం, ప్రపంచ స్థాయి ఆట స్థలాలు, ప్రపంచ స్థాయి హాస్టల్ సౌకర్యాలు కల్పించేటటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటగా ముఖ్యమంత్రి గారు మన దగ్గర ఇవాళ శంకుస్థాపన చేశారు. రాష్ట్రం మొత్తంలో 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొని వచ్చి ఇవాళ సమాజంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొని రావడానికి నిర్మాణాత్మకమైన కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టి భారతదేశం మొత్తానికి ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా నిలిచాడనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, సమయం తక్కువగా ఉన్నా నేను 5 నిమిషాలు ఇక్కడ తప్పనిసరిగా కొన్ని విషయాలు మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చాను. ఇవాళ ప్రపంచ చరిత్రని మనం ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఆర్థిక నిర్మాణాత్మక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రపంచంలో మొట్టమొదటి వాడు కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ రాసి మొత్తం ఆర్థిక సంబంధాలు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని చెప్పి మొత్తం ప్రపంచ దృష్టినే యూటర్న్ చేయించినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్. అదే ఆ మార్పు వల్ల అక్కడ రష్యా, చైనా, జెకోస్లోవేకియా ఎన్నో దేశాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ భారతదేశంలో వారు చెప్పినటువంటి ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలని ఇక్కడ అమలు కాకుండా పోయినాయి. దానికి కారణం ఏంటో ఈ 75 సంవత్సరాల్లో ఎవరూ గుర్తించలేదు. ఆ విషయాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఇవాళ సామాజిక విప్లవాన్ని తీసుకొని రావాలంటే మనం ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, బీసీ పిల్లలు, మైనార్టీ పిల్లలు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలు అందరూ కూడా 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఆ స్కూల్లోనే చదువుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ విద్యార్థులు కొత్త సమాజాన్ని సృష్టించడానికి మరి ఈ రోజు ఫౌండేషన్ వేశారని మీకు నేను మనవి చేస్తున్నాను. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి రక్తపాత రహిత విప్లవం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయటంలో చాలా విజయవంతంగా రేవంత్ రెడ్డి గారు చేశారని మీ ముందు చెప్తున్నాను. ఇది నెంబర్ 1. నెంబర్ 2, భారతదేశం మొత్తంలో 75 సంవత్సరాలు అయింది. ఇంత ముందు బీసీల రిజర్వేషన్ కోసం పెద్ద పోరాటాలు జరిగినాయి. అవి అమలు చేయకుండా అయింది. పాత గవర్నమెంట్ లో కేసీఆర్ గారు ప్రభుత్వంలో బీసీలకి 35 ఉంటే 22% తగ్గించి ఎన్నికలు పెట్టినటువంటి పార్టీ బీసీ పార్టీ. కానీ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో కులగణన చేసి దానికి కూడా
100 మంది అధికారులు ప్రభుత్వ అధికారులతోనే 50 రోజులు సర్వే చేయించి 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని మొట్టమొదటిసారి చట్ట ప్రకారంగా చేసేటటువంటి ముఖ్యమంత్రి మన భారతదేశంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ 2 చాలు.